జనసేన పార్టీ 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేయబోతున్నారు. అనకాపల్లి నుంచి కొన్నతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణను బరిలోకి నిల్చనున్నారు. ఇక నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయబోతున్నారు. నిడదవోలు టికెట్ ని కందుల దుర్గేష్ కి, పెందుర్తి టికెట్ ని పంచకర్ల రమేష్ బాబుకు కేటాయించారు. యలమంచిలి టికెట్ సుందరపు విజయ్ కుమార్ కు కట్టబెట్టారు. అలాగే పి గన్నవరం నుంచి గడ్డి సత్యనారాయణ, రాజోలు నుంచి దేవ వరప్రసాద్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ టికెట్ దక్కించుకున్నారు. భీమవరం టికెట్ పులపర్తి ఆంజనేయులకు, నర్సాపురం టికెట్ బొమ్మిడి నాయకర్ కు కేటాయించారు. ఉంగటూరు స్థానం నుంచి పచ్చమట్ల ధర్మరాజు, పోలవరం స్థానం నుంచి చిర్రి బాలరాజు, తిరుపతి స్థానం నుంచి ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు నుంచి డాక్టర్ యనమల భాస్కర్ రావు పోటీ చేయనున్నారు. ఇక జనసేన పార్టీ 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సుమా, జనసేన తన 18 మంది అభ్యర్థుల లిస్ట్ ని బహిర్గతం చేసింది. ఈ రోజు మొత్తం కూడా ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నప్పటికీ కూడా అధికారికంగా అయితే ఈ రోజు 18 మంది లిస్ట్ రిలీజ్ చేసింది. ఇంకా తన కోటాలో 3 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పవచ్చు. ఏదైతే పాతపట్నం, అరకు పార్లమెంట్ లోని పాతపట్నం, అదే విధంగా చూసుకుంటే కనుక ఏదైతే విశాఖ సౌత్ నియోజకవర్గం కూడా పెండింగ్ లో పెట్టింది. అదేవిధంగా అవనిగడ్డ కూడా ఇక్కడ పెండింగ్ లో ఉన్న పరిస్థితుంది. అదేవిధంగా దాని పార్టీకి ఉన్న 2 పార్లమెంటు స్థానాల్లో ఒక కాకినాడ మాత్రమే ప్రకటించింది, ఉదయ్కి ప్రకటించింది. అయితే మొదటి నుంచి మచిలీపట్నం పార్లమెంట్ స్థానం వల్లభనేని బాలశౌరికి అనుకున్నారు. కానీ వల్లభనేని బాలశౌరి పేరైతే కొంత పెండింగ్ లో పెట్టినట్టు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే వల్లభనేని బాలశౌరి పేరు అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని కూడా జనసేన పరిశీలిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఏదేమైనా ఏదైతే ఈ రోజు మొత్తం కూడా 18 లిస్టు మొత్తం బయటికి రావడం అనేది కొంత అయితే పవన్ కళ్యాణ్ కూడా గత కొంతకాలంగా అందరితో సమావేశాలు నిర్వహించి ఏకాభిప్రాయం తీసుకొచ్చి అన్ని పేర్లు కూడా ప్రకటించారు. స్వయంగా తనే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్ నేతలు కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి ఉన్నారు. పెందుర్తి నుంచి కంచికర్ల రమేష్ బాబు ఉన్నారు. ఏదైతే మొన్న కొత్తగా పి గన్నవరం నుంచి మొన్ననే గిట్టి సత్యనారాయణ జాయిన్ అయ్యారు, అంటే ఆయనకి కేటాయించడం జరిగింది. ఈ విధంగా సీట్ల విషయంలో కొంత ఏదైతే త్వరగా కూడా నిర్ణయాలు తీసుకున్నారని కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే రైల్వే కోడూరులో డాక్టర్ యనమల భాస్కరరావు అనే కొత్త వ్యక్తికి అక్కడ స్థానం కల్పించారు. తిరుపతి ఎంతో వివాదంగా ఉంది. జనసేనలో నాన్ లోకల్ అక్కడ ఇవ్వద్దు ఆరణి శ్రీనివాస్ కానీ పట్టుబట్టినప్పటికీ ఆఖరి నిమిషంలో ఏదైతే నాగబాబు కూడా వారందరికీ నచ్చ చెప్పారు. ప్రజాభిప్రాయం ప్రకారం, కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నప్పుడు కూడా ఆరణి శ్రీనివాసులకి అక్కడ చివరికి కేటాయించారు. పోలవరానికి కూడా చిర్రి బాలరాజు నిన్ననే ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మొత్తం కూడా 18 మంది అభ్యర్థులను కూడా జనసేన ఈ రోజు ప్రకటించింది. పవన్ కళ్యాణ్ అనేక మంది సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇంకా 3 స్థానాలు మాత్రమే ఇక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పాలకొండ ఏదైతే అరకు పార్లమెంట్ పాలకొండలో ఎస్టీ రిజర్వ్డ్ సీటు, అక్కడ అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉంది. విశాఖ సౌత్ లో కూడా కొంత వివాదం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ వంశీకృష్ణ ఎమ్మెల్సీగా ఉన్నారు వైసీపీలో, ఆయన జనసేనలో చేరారు. కానీ అక్కడ ఇవ్వాలనుకున్నప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కొంతమంది పార్టీకి ఏదైతే గట్టిగా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఏదైతే వంశీకృష్ణకి ఇస్తే మేము పార్టీ వీడతామని కొంతమంది సీనియర్ నేతలు అక్కడ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా కొంత పెండింగ్ పెట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అవనిగడ్డ కూడా 1-2 రోజుల్లో తేలే అవకాశం ఉంది. ఎందుకంటే మచిలీపట్నం పార్లమెంట్ ఒక పారిశ్రామికవేత్త పేరుని పరిశీలిస్తుంది జనసేన. అదే అసెంబ్లీ స్థానాన్ని, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని అప్పుడు వల్లభనేని బాలశౌరికి కేటాయించే అవకాశం ఉందని ఒక చర్చ అయితే జరుగుతుంది. కొంత అయితే ఈ రోజు చూసిన లిస్టులో అయితే వల్లభనేని బాలశౌరి ఇదే కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైనా 1-2 రోజుల్లో మొత్తం సీట్లన్నింటినీ కూడా ఒక క్లారిటీకి తీసుకొచ్చేందుకు కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే 27వ తారీఖు నుంచి ఆయన వారాహి యాత్ర ద్వారా పిఠాపురంలో ముందుగా తన యాత్రని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈలోపే మొత్తం క్లారిటీ తీసుకోవాలి, అన్ని సీట్లు ప్రకటించాలనేది ఆయన లక్ష్యంగా మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవిచంద్.